రావే ఏంటి రమ్మలు మాయకి పో నీకొకటి చిన్నగా ఒక మాట మాట్లాడు ఇవాళ ఏ వారం సంవాదం అయితే సుమారం అయితే ఇవాళ నీతినే సుమారు నేనేమంటాను నువ్వేమంటాను ఇవాళ నీకు నేను ఒక్క పొద్దులేనా ఉంటావు అందుకే ఇవాళ అటు దూరం ఉంటుంది నేను చూస్తాను అనిపిస్తుంది నీకు అనిపిస్తుంది ఏంటి చెప్పు పెళ్ళాలి కాదా నువ్వు పైపు కాదా కదా నువ్వు వైపు కాదా నేను సొప్ప పెంచు హస్బెండ్ 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 చెప్పలేము ఏంటి అయినా నీళ్ళు మంచిగా ఉంటాయి కదా ఓ సాన నీళ్ళు ఉన్నాయి ఉన్నాయి కదా ఓ మొత్తం మర్చిపోయినా నన్ను ఎన్నెందుకు మర్చిపోతానండి నువ్వు మర్చిపోతావు నువ్వు నన్ను మర్చిపోతావు అని ఎన్నెందుకు మర్చిపోతానా నాకెవరు చెప్తాను నీకు అబ్బో గట్టనే అంటావు కానీ రావు అక్కడికి పోయినా అక్క దగ్గరికి పోయినప్పుడు అక్కడి మాట ఇక్కడి దాకా వస్తే ఇక్కడి మాట పెద్దది ఉండగా నేను ఇప్పుడు దాకా వచ్చినట్టు నీకు ప్రేమ లేదండి ఎందుకు ప్రేమ ఉన్నట్టే నన్ను మన లోపల యాడ్ చేసుకోకపోదువా తాపతాపకు పిలుచుకోకపోదువా ఒక్కొక్క మొగలు విత్త పుట్టాడు సంబరం ఎప్పుడన్నా ఇటు కామారెడ్డికో ఇటు నిజామాబాద్కో రామపేటకో మరి ఎక్కడికైనా పోతే మొగోళ్ళు భార్యలకు ఫోన్ చేసి అమ్ములు నువ్వు ఏం తింటావే సేపులు లేవన్నా అరటికాయలు లేవన్నా నీకు మల్లెపూలు లేవన్నా నీ గాజులు లేవన్నా 2 చెప్పులు లేవన్నా 2 చెప్పులు ఎత్తుమర చెప్పులు 4 తీసుకురా ఎత్తుమర చెప్పులు కొనుక్కొని ఒక్కొక్క మొగోళ్ళు ఈ జేబులోటి ఈ జేబులోటి పెట్టుకొని ఇక చీపురి కట్టలు కొనుక్కొని నెత్తిలో పెట్టుకొని వస్తుంది కానీ నేను అట్లా అనుకుంటానా అట్లుంటది మనది గిక్కడ ఉంటుంది ప్రేమ కానీ ఓ బామ గంగ దేవి గట్టచ్చటోళ్ళు ఎవలమ్మ చూడవమ్మా మా అక్క పార్వతమ్మ ఆగో ఎందుకొరకు అత్తందో నీకు తెలుసునా ఎండికొండ కైలాసం లోపల ఉండేటోళ్ళు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రని అంటున్నావా బామరాధ గంగదేవి గంగదేవి అడిగ 100 మంది ఆడపిల్లగండ్ల కోరుకున్నది 1,00,000 మందిని కొడుకుల కోరుకున్నది నేను వద్దని నేనన్నా కావాలని అదన్నది ఎంత చెప్పినా నా మాట వినలేదమ్మా అందుకొరకే నేను మీ అక్కకు ఆడపిల్లగండ్లను ఇయ్యనని అనలేక 3 వస్తువులు కోరుకున్న సిడలేని పత్రి ఆగో కప్పలు ముట్టని గౌతమ పురుగు ముట్టని పుష్పాలు కోరుకున్న పార్వతమ్మ 3 వస్తువులు దొరకలేకుండా వేసిన ఎక్కడ ఏం దొరకక నీ వేడికి వస్తుంది మీ అక్క పార్వతమ్మ ఒకవేళ నువ్వు గిట్ల పాపమని మీ అక్కని నువ్వు గిట్ల మరి ఉతకాలు ఆ గంగ ఉతకం నీళ్లు గిట్ల ఇచ్చినట్టయితే దేవాన దేవతలల్లా దెబ్బల పాలైతుంది నా బతుకు ముక్కుట్ల ముచ్చల పాలైతుంది నా బ్రతుకు అందుకొరకే ఆగో మీ అక్కకు నీళ్ళు ఇయ్యద్దన్నాడు ఆ శంకరుండు ఏమండి ఎంతైనా తోడబుట్టకున్న అక్క రక్త సంబంధం కాకుండా నన్ను చెల్లెలు చూసుకుంటాను అందు గురించి మా అక్కకు నీళ్ళిస్తే ముళ్ళేం పోతుంది అయితే మీ అక్క అంటేంది నువ్వు అంటేంది నేను కంటేది పిల్లగాళ్ళని మా అక్క కంటేంది అక్కకి ఇచ్చేది పిల్లగాళ్ళను మీ అక్కకు పిల్లగాళ్ళు ఇస్తే నేను చిన్న మనసు లేకపోతే నాకు సంబరం అనిపించదా ఇస్తేనంటాను ఆగో ఇది కూడా అక్క పట్టేనుల్లో ఇక నేను ఒక్కనే లంగనానే ఓ గంగదేవియే మంచి మాట కొద్ది నా మాట విని అక్కకు నీళ్ళు ఎద్ద గంగదేవి ఎందుకు ఒకవేళ గిట్లా పాపమని నీళ్ళు గిట్ల ఇచ్చినట్టయితే నాకు కోపం వచ్చినట్టయితే నీ ముక్కు చెక్కి మరి పాతాల్లోకం దొక్కుతే ముక్కిడి
గంగివై పుడతావు అత్త కాకుండా కానీ నీది లూజుకునవే పార్వతి గంగ అప్పుడే మర్చిపోయినావే ఏంటి ఏం మాట ఒకప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుని వచ్చినాడు ఏమన్నది మరి పరక భాషంగము జల్ల కంకణం కట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుని వచ్చినాడు ఏమన్నది నీసు కులము కంప కులము మరి పరకలు తిన్న పాడునా సమితి రొయ్యలు తిన్న రోతనా సమితి మరి ఆయన పెట్ట పేరు పెట్టదా అవునవును పెట్ట పేరు ఎన్ని మాటలు అన్నది ఎన్నో అన్నది అందుకొరకే ఆగో ఆ మాటలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకో ఆగో గుర్తుకు తెచ్చుకోమన్నాడు అయ్యా శంకరుడు పార్వతి దేవదేవ తంగమయ్యా దేవుడు లోకాల శంకరుడు ఆ మాట చెప్పంగానే అమ్మవారు గంగదేవి కళ్ళతో చూసింది అలనాటి కాలమందు నా భర్త లోకాల శంకరుణ్ణి పెళ్లి చేసుకొని వచ్చిన నాడు నన్ను అనరాని మాటలన్నది పెట్ట పేరునాలు పెట్టింది నా భర్త అన్న మాట ప్రకారం నీళ్లు నేను అనుకోని ఆ గంగదేవి సట్టేడు గంగలు సంకలోపల పెట్టుకొని చూపించి గంగమ్మ ఆధార లోకం లోపల పవలించి పండుకున్నది ఆ గంగదేవి అమ్మవారి గంగదేవి ఆధార లోకం లోపల ఎప్పుడు పండుకున్నదో ఆగో అమ్మవారి పార్వతమ్మ గంప సంకర పెట్టి విల్లు ఎట్లు పెట్టుకొని గంగ ఒడ్డు కాడికి వచ్చింది ఆ పార్వతమ్మ గంగ ఒడ్డు కాడికి వచ్చే వరకు గంగ లోపల కనబడుతున్నాయి పార్వతమ్మకు. అప్పుడు పార్వతమ్మ ఏమనుకున్నది ఓ చెల్ల గంగదేవి నీ కూడా నేను షేడైపోతున్నా చెల్లరా ఓ చెల్ల గంగదేవి అడ్డవాపల కొరకు చెల్లరా మీరు బాధపడుతున్నరే చెల్లే అందుకొరకే చూడుండి అమ్మరాడా ఆడడానికి కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డది బయట కావాలన్నారయ్యా అందుకొరగా చూడండి అమలారో తల్లి గర్భము నుంచి ధనము తేడెవడు తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు లక్షాధికారైన లవణ బలమే కాని బెరుగు బంగారం ఎవరు మింగవారు హితమాచన చేసి విరవిగుటే కాని కూడబెట్టిన సమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమిలో బలబెట్టి దాన ధర్మములే కదాచి దాచి తులకు దొంగలకే ఇందులో దొరలకేములో తేన చుట్టి గలియవా తెరువరులకు విలాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా ఏ తల్లయ్య కోరుకుంటది కొడుకుల గనాలి కోరికలు తీరాలి బిడ్డల గనాలి భ్రమలు తీరాలి పిలువలు మదిపుల కించను ప్రేమను వర్షించను ఆయాసములు ఆవేశములు పలికే తలిపలకు అమ్మ అన్నలు ఆడవాళ్ళకు నా గర్భాల ఉండినా నాకు కొడుకులు లేరు నా గర్భాల ఉండినా నాకు బిడ్డలు లేరాయే వినాయకుడు కుమారస్వామి ఉండరు గారి కడుపులో నాకు కొడుకులు బిడ్డలు లేరా అని కన్నీళ్ళు ఓ చెల్ల గంగదేవి ఓ చెల్ల గంగదేవి నీ కూడా చేరైపోతున్నా చెల్లరా గంగవాడి గంగ ఒట్టుకున్నవాడి గంగ ప్రార్థన చేస్తున్నది ఆ భారతంలో
వస్తలేదు అప్పటికైనా ఇప్పటికైనా గంగ నీళ్ళు ఉసుకొని నీళ్ళు పడాలంటే శల్వలు ఓడితే శల్వలు నీళ్ళు ఊడతాయి అంటారు అని అమ్మవారు పార్వతమ్మ నడి గంగ లోపలికి వచ్చింది ఆగ ఉసుకొని ఎరువలు ఓడుతున్నది ఆ పార్వతమ్మ ఆగ ఉసుకొని ఎప్పుడు శల్వలు ఓడుతున్నదో అమ్మవారు పార్వతమ్మ రక్తము శిలశిల రక్తం శిల్లాడిపోయి గంగ ఎప్పుడు గంగన పడ్డదో అదే గంగ లోపల పార్వతమ్మ రక్తం పడ్డది ఆ ఇసుక లోపల కాబట్టి ఆ గంగ లోపల ఒక్క పప్ప చెట్టై పుడుతున్నది ఓ తల్లులారో నా సప్పట్లు కొట్టు అంటే ఎవరు కొడతారేమో సప్పట్లు కొట్టే కాలం సత్యరాత్రం అయిపోయింది ఓ మరారా అమ్మవారు పార్వతమ్మ ఎప్పుడు ఆ రక్తము ఆ గంగల పడితే పబ్బ చెట్టు అయి పుట్టింది అగో రానున్న కాలం లోపల పార్వతమ్మ పబ్బ చెట్టుకి ఎవరు తీయబడుతుంది అగో రానున్న కాలం లోపల అగో 7 ఏళ్ళు కాలం పోతే 7 ఏళ్ళు కాలం పోతే అగో ఎగిసి మొదలు ముట్టాలన్నది ఆ పార్వతమ్మ అగో ఏడ్చింది పార్వతమ్మ కన్నీళ్ళు తీసింది నాకు ఇక్కడ అరవండి మా చెల్లె గంగదేవి వచ్చేటట్టు లేవు నేనెంత ఏమి అన్నారు ఎలా వీళ్ళ గంప సంకర పెట్టి బిందెలెత్తులు పెట్టుకొని అవి అడిగిన ప్రయాణం అవుతున్నది పెట్టే పార్వతి అయ్యో పెట్టే పార్వతి అయ్యో నవ్వలాంటి కళ్ళ కూరావో దేవుడా పార్వతమ్మ కన్నీరు అగో భగవంతుడు శంకరుడు కళ్ళ చూసిండు.